సస్టైన్ అవుదాము అని చెప్పి సినిమా ఇండస్ట్రీని ఆప్షన్గా తీసుకొని అలా చిన్నది కానీ పెద్దది కానీ ఏ వర్క్ వస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. గ్రోత్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు. నేను జస్ట్ సర్వైవల్ కోసం సస్టైనింగ్ కోసం నా పని మీద నేను ధ్యాస పెట్టి చేశాను అన్న వాళ్ళు చాలామంది యాక్టర్స్, సక్సెస్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. మనం ఎప్పటి నుంచో తీసుకున్న ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ గారు కానీ. ఇంకో వైపు ఏంటి అంటే నేను ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోనే ఉండాలి, నాకు ఇది తప్ప ఇంకోట్లేదు, ఇది చేయకపోతే నేను బతకలేను, నాకు ఇదే నమ్ముకున్న దైవం, యాక్టింగే నా దైవం అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ కేటగిరీలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు రావట్లేదు ఛాన్స్లు అని. బట్ ఓన్లీ నేను సస్టైన్ అవుదాము అనుకున్న వాళ్ళలో చాలామంది సక్సెస్ రేషియో ఉంది. మిమ్మల్ని ఏ కేటగిరీతో కంపేర్ చేసుకుంటారు? ఫస్ట్ నేనేం చెప్తానంటే మనకి అంటే అంత మూర్ఖంగా కూడా మనం పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే మనకున్న పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి. అంటే ఇది కాకపోతే చేయలేము అనేది అబద్ధం అండి. అది ఉండదు మనిషికి. అంటే సర్వైవల్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఏది దొరికితే చేసుకుని వెళ్ళాల్సిందే ముందుకి. ఇది కాకపోతే నేను చేయను అనేది ఏంటంటే అది వాళ్ళు ఫ్రాడ్ చేసుకున్నట్టు అని నేను అనుకుంటాను. ఇది కాకపోతే నేను చేయలేను అనేది. అతనికి అది కుదిరితే, ఇప్పుడు నాకుంది, నా వైఫ్ సపోర్ట్ ఉంది, నేను ఫ్యామిలీకి అంటూ ఒక నెల 2 నెలలు నేను ఆగినా నాకు ప్రాబ్లం లేదు. కానీ అలా కాకుండా ఇప్పుడు మ్యారేజ్ చేసేసుకున్న తర్వాత నేను ఇది తప్ప ఏమీ చేయనంటే కుదరదు. తన ఇంటికి పట్టుకెళ్ళాల్సిందే కదా, నెల కింద దాన్ని పట్టుకెళ్ళాలి, రెంట్కో లేకపోతే దేనికో, ఏ పని దొరికితే ఆ పని చేసుకోవాలి కదా. అంటే నేను అనేది అంటే మన సిచ్యువేషన్ బట్టి మన దగ్గరికి వెళ్ళాలి. నేను ఇదే చేస్తాను అనేది అది వద్దని చెప్తాను నేనైతే. ఇప్పుడు సరే ఇంట్లో మనకు సపోర్ట్ ఉండి, మ్యారేజ్ విషయం పక్కన పెట్టి మామూలుగా పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండి సరే నువ్వు చేసుకోనంటే అప్పుడు వెయిట్ చేయవచ్చు, పర్లా కొంత టైం పెట్టుకొని. కానీ నేను ఇదే చెయ్యాలి అని అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కదా, ఎప్పుడైనా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అప్పట్లో కూడా చాలామంది స్ట్రగుల్ అయిన వాళ్ళు, మనకేంటంటే అంతసేపు సక్సెస్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. కృష్ణానగర్లో ఇప్పటికీ స్టిల్ చాలామంది ఓల్డ్ అయిపోయి, కొంతమంది మనం చూస్తుంటే పాత సినిమాల్లో వెనకాల కనిపించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అంటే అలా ఆగిపోవడం అనేది మనం ఏం చెప్పలేము, ఉన్నాడు కరెక్ట్గా ట్రై చేయలేదు, అవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అతను సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళు మేబీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇలాంటి ప్రామిసులు దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ వాళ్ళు ఒక టైం వచ్చినప్పుడు రియలైజ్ అయిపోవాలి. లేదు అతనికి నడుస్తుందేమో చేయకపోయినా, వాళ్ళ కొడుకు ఏమైనా సంపాదించి పంపిస్తున్నాడేమో, లేకపోతే ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటే అతను అలా వెళ్ళిపోతున్నాడేమో. నేనేమంటే అందరూ ఒక ఇదిలో తీసుకోవద్దు అంటాను నేను. అంటే నేను ఇది తప్ప చేయలేను అనేది అయితే వద్దు. అది ఎప్పుడు నీకు అన్నీ సెట్ అయిపోయి ఓకే నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు కొంచెం వెళ్ళొచ్చు అనుకునేటప్పుడు ఓకే. ఇంకొకటి నేను హీరో తప్ప అదే పెద్ద గోల్ పెట్టుకుంటాం కూడా, అంటే మనం ఇంటి దగ్గర ఏదో ఈ ఫీల్డ్కి దూరంగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా నేను హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని అనుకుంటారు. అంటే సినిమా చూసి ఎవడో కూడా నేను విలన్ని లేకపోతే నేను కమెడియన్ అని అనుకోరు ఆ ఏజ్లో. నెక్స్ట్ మనకి డైరెక్షన్ ఏంటో లేకపోతే మ్యూజిక్ ఏంటో అది అప్పుడు మనకేం తెలియదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఓకే ఇది ఉంటుంది, ఫీల్డ్కి దగ్గరికి వచ్చింది ఇంకా రియాలిటీ తెలుస్తూ ఉంటుంది. మనం ఇదా, మనకి దీనికి ఇక్కడ వరకేనా మన లిమిటేషన్ అని. అంటే కొంతమంది ఉంటారు మరి ఆ గుర్రానికి ఇది కట్టినట్టుగా సైడ్ ఇవేం పట్టించుకోకుండా ఎవరేం చెప్పినా లేకపోతే ఆడికి ఒక హీరో ఫీలింగ్లో అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయి కూడా ఉంటారు చాలా మంది. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ మనకి ఎక్కడ వినిపించలేదు, ఓన్లీ సక్సెస్ స్టోరీస్ మనం ఎప్పుడు ఎగ్జాంపుల్స్ మనం అవి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూసే ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఫెయిల్యూర్స్ ఇంటర్వ్యూస్ ఎవడో తీసుకోడు కూడా కాబట్టి మనకు తెలియదు అంతే. ఖచ్చితంగా ఎక్కువ మంది ఉంటారండి. అలా అనుకుంటే అంతమంది కృష్ణనగర్లో ఎందుకుంటారు, ఇంకా ఎందుకుంటారు, అది మన చేతుల్లో ఉండదు. బట్ కుదిరితే ఉండొచ్చు, చేసుకోవచ్చు, లేదంటే మాత్రం వేరే వర్క్స్ మీద ఆప్షన్ పెట్టుకోవాలి. ఇంకోటి నేను ఇందాక అన్నట్టుగా అదే యాక్టింగ్ మీదే ఉండిపోకుండా వేరే చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు కాస్ట్యూమ్ వైపు వెళ్ళొచ్చు. అంటే కనీసం ఆ సాటిస్ఫై ఫీల్డ్కి దగ్గరగా ఉన్నామనే ఒక ఇది ఉంటుంది. అంటే అంత ప్రేమ నిజంగా మనకి ఫీల్డ్ మీద ఉంటే ఇష్టం పోని వేరే చేసుకోలేమంటే కనీసం ఆ సినిమాకి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కోసమో లేకపోతే ఇంకోటో వేరే 24 క్రాఫ్ట్స్లో ఎవరికైనా చేయొచ్చు అనేది నా ఉద్దేశం. నేను అదే అండి, ఇంకా నాకు ఫ్యాక్టరీ టైం అనుకోవచ్చు 2015. అంతకుముందు ఒక 2 సంవత్సరం ముందు నుంచి నేను తిరిగాను, కానీ అవేవి కరెక్ట్ పాత్రలో ఉండేవి కాదు. ఇలాగా ఎవరినైనా ఆర్టిస్టులను పట్టుకుంటే వాళ్ళు సీరియల్స్ జరుగుతూ ఉండేవి, అక్కడికి రమ్మని ఎవరు ఫొటోస్ పట్టుకుని ఇలాగే ఫొటోస్ పట్టుకుని వెళ్ళడం, ఏదో బొకే వచ్చుకుని అక్కడ ఏదో బర్త్డే లాంటిదే జరిగితే జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఆ బొకే ఇవ్వమంటాం. అంటే నాకు అది కూడా నేను మనకు ఊరి నుంచి వచ్చిన షూటింగ్ చూడడమే మనకి ఎక్కువ కదా, అది కూడా నేను ఎంజాయ్ చేసేవాడిని. అంటే నా పెట్రోల్ నేనే కొట్టించుకొని అలా వెళ్ళేవాడిని.
అలా పే చేసేవారు కాదు, కానీ నాకేదో ఆ ఎన్విరాన్మెంట్ ఇష్టం, వెళ్ళేవాడిని అనమాట. అలా వెళ్ళి స్టార్టింగ్లో అవన్నీ కూడా ఉన్నాయి, బట్ అవి ట్రయల్స్ కింద మనం చెప్పుకోకూడదు. కరెక్ట్గా చెప్పాలంటే అప్పటి నుంచి అనుకో 14-15 నుంచి అనుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తాను అంటే, ఇప్పుడు మనం కెరియర్ ఎలా స్టార్ట్ చేసాము అలా స్టార్ట్ చేస్తాను, బట్ ఇప్పుడున్న జనరేషన్ వేరు కాబట్టి ఇప్పుడే వాళ్ళకి తగ్గిన వేలో వాళ్ళు స్టార్ట్ చేస్తాను, వర్క్ చేయను అంటే అందరూ ఎంచుకున్న మార్గం కాకుండా ఇండస్ట్రీకి వస్తాను, ఇక్కడ ఏదో ఒకటి దొరికిందే చేసుకుంటూ యాక్టర్గా సెటిల్ అవుతాను అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీ సజెషన్ అడిగితే ఏం చెప్తారు? అది టైం పట్టేస్తుంది, అది వేస్ట్ అని చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా మనం ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు ప్రొఫెషనల్ లాగా కోర్స్ లాగా వెళ్ళిపోవాలి. అందరికీ అది కుదరదు. అంటే మీరు యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకొని ఉండకపోవచ్చు, లేకపోతే మన జనరేషన్లో ఎవరు యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు, మనం అలా వచ్చాం. బట్ ఇప్పుడున్న ఫీల్డ్లో అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రొఫెషనల్గా రావాలి, ప్రొఫెషనల్గానే రావాలి. అంటే ఏ క్రాఫ్ట్ అయినా ప్రొఫెషనల్గా రావాల్సిందే, నేర్చుకునే రావాలి. వస్తే కొంచెం ఈజీ అవుతుంది యాక్సెస్. ఇంట్లో కూడా చెప్పుకోవాలి నాకు ఇది పరిస్థితి అని, అవసరమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోవాలి. అలా అయితే వెళ్ళే విధానం ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తాను వచ్చేదో జాబ్ చేసుకొని ఇవన్నీ అవ్వు. అంటే ఫస్ట్ రియాలిటీ తెలుసుకోవాలి, ఎంతవరకు ఉంది ఆపర్చునిటీ, అసలు ఎలా వస్తుంది, ఎందుకు ఇవ్వాలి మనకి. ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు కమెడియన్ క్యారెక్టర్ అనుకుందాం, ఇంతమంది ఉంటారుగా, మళ్ళీ నాకు ఎందుకు ఇవ్వాలి డైరెక్టర్ మనకి ఇవ్వాలంటే మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. అది సినిమా వదిలేండి, ఇప్పుడు యూట్యూబే ఉంది, చాలా కామెంట్స్ వస్తాయి, రోజు మెసేజ్లు వస్తాయి, ఆపర్చునిటీ 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 ఆపర్చునిటీ. ఇంకా కొంతమంది అయితే వెరైటీగా అన్న నేను రైటర్ అని చెప్పి పెడతారు మెసేజెస్, సరే రమ్మంటాం, నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ రైటింగ్. వచ్చిన తర్వాత అదేంటి అంటే మీరు యాక్టర్ అంటే మళ్ళీ వద్దంటారని చెప్పి నేను రైటింగ్ అని చెప్పి వచ్చానని అంటాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది, కోపం అది కానీ బాధ వస్తుంది, ఏంట్రా మీరు అని. ఇప్పుడు కూడా ఎందుకు ఇంకేలాగా ఈ వీడియోస్ రీల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కదా, అది చేసుకుని ప్రూవ్ చేసుకోవడమే. నువ్వు నా దగ్గర వచ్చినాయి నేనంతే. ఇప్పుడు నేను ప్రూవ్ అంటే యూట్యూబ్ వరకు నాకు ఓకే, సినిమాకి వెళ్ళాలంటే సినిమా వచ్చేసరికి నువ్వు నేను ఒకటే. అవును, మనకు కొత్తగా మనకి ఇచ్చిందేం లేదుగా, ఓకే కొంతవరకు ఏమన్నా నమ్మొచ్చు, ఇది ఆల్రెడీ తెలిసిన ఫేస్ కదా అని ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అంత డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి. సినిమాలో పడి అది హిట్ అయ్యి మన క్యారెక్టర్ రికగ్నిషన్ దొరికే వరకు మన సక్సెస్ అని చెప్పుకునే అర్హత లేదు అని అనుకుంటాను నేను. అప్పుడే మనకు ఉంటుంది. అంటే మనకి ఏం వచ్చు అనేది పక్కన పెడితే ప్రూవ్ అయిన తర్వాతే కదా ఏదైనా కూడా. సో నేను అదే చెప్తా వచ్చిన వాళ్ళకి, మేమేం ఇక్కడ పొడి చేసేది ఏం లేదు, నువ్వు నేను ఒకటే. సరే నువ్వు రైటింగ్ డైరెక్షన్ అంటే నాకు అవసరం ఎప్పుడు కూడా అవతలకి అవసరం ఉంటేనే తీసుకుంటారు. నిన్ను ఉద్ధరించడానికి అయితే కంపెనీ పెట్టుకోడు, సినిమా నిన్ను ఉద్ధరించడానికి తీరు, వాళ్ళకి అవసరం ఉండాలి నీతో. నీ అవసరం వచ్చినా నువ్వు చేసుకోవాలి, నీ అవసరాన్ని నువ్వు అక్కడ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను నీతో వర్క్ చేయాలంటే నువ్వేంటో నీకు డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ రావాలి, అది నా అవసరం. ఇప్పుడు నిన్ను యాక్టర్ చేయడానికి నాకేంటి, అది కదన్నా నీకు ఒక అవకాశం ఇస్తేనే కదా వచ్చారంటే, నా అవకాశం నేను పడ్డా అన్నీ ఉన్నాయి కదా, ఈజీగా అలా వచ్చినట్టు అలా వెళ్ళిపోవాలా. తిరిగి అదే చెప్పాను ఇప్పుడు సీరియల్స్ అని తిరిగాను, ఇంకా ఫస్ట్ మా టీవీలో యాంకరింగ్ ట్రై చేశాను, న్యూస్ రీడర్ చేసా కొన్ని లోకల్ ఛానల్లో, లోకల్ సిటీ కేబుల్ లాంటి ఛానల్లో, సిటీవీ అనమాట, సిటీవీలో ఆర్వీఆర్ వాళ్ళ సిటీలో న్యూస్ రీడింగ్ చేశారు. అంటే ఏదో ఒకటి కెమెరా ముందుకు వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసి స్పీడ్గా ఆ ఎక్స్పీరియన్స్ అయిపోవాలి, ఫస్ట్ కెమెరా దగ్గరికి వెళ్ళిపోవాలి అనేది ఇది అంతా.